హలో ఎవ్రీవన్. ఇవాళ రేపు మనం చాలామందికి హై బ్లడ్ ప్రెషర్ నోటీస్ చేస్తుంటాము. చాలామందికి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా ఎటువంటి కంప్లెయింట్స్ ఏమీ ఉండవు. అంటే 70% మందికి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా ఎటువంటి కంప్లెయింట్స్ ఉండవు వాళ్ళకి. ఎందుకు హై బ్లడ్ ప్రెషర్‌ని గుర్తించాలి అంటే, హై బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము, లేదా హార్ట్ ఫెయిల్యూర్ అవ్వటము, లేదా కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వటము, చూపు తగ్గిపోవటము ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. హై బ్లడ్ ప్రెషర్‌కి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్‌గా సరైన మోతాదులో మందులు వాడకపోవటము, హై బ్లడ్ ప్రెషర్‌కి గల కారణాలు అంటే గుర్తించకపోవటం. అంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తీసుకోవటము భోజనంలో, లేదంటే ఎక్సర్సైజ్ లేకపోవటము, బరువు ఎక్కువగా ఉండటము, ఇట్లాంటి కారణాలు ఉంటాయి. అదే కాకుండా కొంతమంది వేరే జబ్బులకి మెడిసిన్స్ వాడుతుంటారు. స్టీరాయిడ్స్ అని, వాటి వల్ల కూడా బీపీ షూటప్ అవుతుంది. ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానివ్వండి, లేదా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి ఓసీ పిల్స్ కానివ్వండి, ఇట్లాంటి మెడిసిన్స్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ చాలా హై రికార్డ్ అవుతుంటాయి. ఇవే కాకుండా వేరే కిడ్నీ సమస్యల మూలాన, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ మూలాన కూడా హై బ్లడ్ ప్రెషర్ నోటీస్ చేస్తుండొచ్చు. హై బ్లడ్ ప్రెషర్ గుర్తించడం చాలా అవసరము. దానికి గల కారణాలని వెతుక్కోవటం కూడా ఇంపార్టెంట్. దానికి సరైన ట్రీట్మెంట్ కోసము, దానికి సరైన వర్కప్ కోసము మీ అందుబాటులో ఉన్న డాక్టర్ గారిని సంప్రదిస్తే మంచిది.